హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మా ఇంట్లో చేసిన ఎంతో రుచికరమైన ఫ్రెష్ ఫిష్ కర్రీని చూపిస్తున్నా. మా దగ్గర గోదావరి నదిలో పట్టిన తాజా చేపలు ఇవి. చిన్న చేపలు, ఐస్లో పెట్టినవి కాదు, ఎలాంటి కెమికల్స్ వేయలేదు. 10 రోజుల కింద పట్టిన చేపలు కాదు, ఈ రోజు పట్టినవే ఇవి. అందుకే అంత టేస్ట్గా వచ్చిందండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నారు. నేను గ్రేవీని ఎంత బాగా ఉడికిచ్చినో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో రుచికరమైన చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇవి చిన్న చేపలు అండి, బుజ్జి చేపలు. ఇవి వాళ్ళు కడిగే ఇచ్చిండ్రు, కానీ మళ్ళీ నేను పిండి ఉప్పు వేసి మళ్ళీ కడిగిపించిన బియ్యం పిండితో. నిమ్మరసం వేసి కడగొద్దు, టేస్ట్ మారుతుంది. నిమ్మరసం వేయకుండా కడిగితేనే బాగుంటాయి. ఫ్రెష్గా అయిపోయినాయి, ఏం స్మెల్ లేకుండా. స్మెల్ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ కడుక్కోవాలి. స్మెల్ వస్తే ఇట్లా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఫిష్ని. ఒక ఆనియన్, కొంచెం పెద్దదే, మీడియం సైజ్ కంటే పెద్దదే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచున్నర అల్లం ముక్క, ఒక 7-8 ఎల్లిపాయలు, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు, కారం, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు, టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి. మెంతి పొడి జీలకర్ర పొడి లేకుంటే ఇన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ వరకు జీర తీసుకొని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. కానీ నా దగ్గర పౌడర్ వేయించింది ఉంది, నేను చూపిస్తున్నా. ఇన్ని మెంతులు జీలకర్ర అయితే సరిపోతుంది మనకి. 1 అనాస పువ్వు తీసుకున్నా, అందులో సగమే వేస్తా. 3 ఇలాచీలు, చిటికేడే సాజీర, చిటికెడు అంటే చిటికేడే. కొంచెం దాల్చిన చెక్క, 1 ఇంచు వరకు, ఇంచున్నర వరకు, ఒక 7-8 మిరియాలు. ఇంతేనండి, ఎక్కువ ఘాటు లేకుండా. ఒక 4 పచ్చిమిర్చి, అవి మధ్యలో చీల్చి పెట్టుకోవాలి. చింతపండు ఇంత చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఇంత చింతపండు నానేసుకోవాలి. నేను కాయలు వేసుకున్నా, ఒక 4-5 కాయలు. ఇది నానేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఇంతే. ఆయిల్, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అంటే ఇది టేబుల్ స్పూన్ కంటే పెద్దగా ఉంటుంది. నాకు 3 పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఈ ఎల్లిపాయ అల్లం ముక్కలు దంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది పోపులోకి జీర. ఆయిల్ వేడిగానే కొంచెం జీర, ఇది కొంచెం చిటపట అనగానే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫిష్ కర్రీలో. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం వేస్తున్నా, నేను అనాస పువ్వులో సగం వేస్తున్నా. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఘాటు లేకుండా చేసుకుంటే తినాలనిపిస్తుంది. ఇది దాల్చిన చెక్క ముక్క వేసుకున్నా. 3 ఇలాచీలు, ఈ సాజీర కూడా వేసిన. సాజీర అయితే కొద్దిగానే, 7-8 మిరియాలు. సాజీర 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసిన. కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు. మెంతులు పోపులో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసిన. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది పల్లి నూనె. మనం ఏదైనా కర్రీస్ నాన్ వెజ్ పల్లి నూనెలో వండితే టేస్ట్ బాగుంటాయండి. రీఫైండ్ ఆయిల్ కంటే పల్లి నూనె మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నా, పచ్చిమిర్చి చేదు రాకుండా ఉండడానికి, ఉల్లిపాయలు ఫ్రై కావడానికి. ఈ అల్లం 1 స్పూన్ వరకే అల్లం అయిందండి, అది కొంచెమే. కేజీ ఫిష్ అవి. ఎంత అల్లం ముక్క వేసినా నేను కొంచెమే కదా. అల్లం ముక్క ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో సగం వేసుకోవాలి. అల్లం ఫ్రై కాగానే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతగా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కర్రీకి సరిపోయేంత వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం టేబుల్ స్పూన్ తోటి 1, 2 స్పూన్లు, 3, 4, 5, 6 టేబుల్ స్పూన్ల కారం కొలిసి పెట్టిందే. మన మీడియం సైజు పప్పు గంటె, చారు గంటె ఉంటుంది కదా, గంటెడు, అందులో సగం వరకు, అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను నేను. పోపులో వేసిన దాంతో 3 టేబుల్ స్పూన్లు అవుతుంది. ఇది 1/2 టీ స్పూన్ మెంతి పొడి, వేయించి పట్టుకున్న మెంతి పొడి. ఇది జీలకర్ర పొడి, ఇది కూడా వేయించి పట్టిందే. వేసి కలుపుకోవాలి. ఇది ధనియాల పొడి, ఈ పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి 2 వేసుకోవాలి. అదొక స్పూన్, ఇదొక స్పూన్. ఎక్కువ వేయలేదు నేను, కొంచెమే వేసుకోవాలి. అట్లయితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం మసాలాలు మాడిపోకుండా తొందరగా మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటుంది, కొంచెం ఫ్రై కాగానే ఆయిల్లో వాటర్ వేసి కలపాలి.
కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది ఉడుకుకుంటూ ఫ్రై అవుతుంది, ఫ్రై అవ్వకుంటూ ఉడుకుతుంది. వాటర్ ఇంకిపోతుంటే అది కొంచెం కొంచెం వేసుకోవాలి. ఓ 2 సార్లు కొంచెమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ మిగతా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను వేసిన వాటర్ ఇంకిపోయినాయి కదా, వాటర్ ఇనికినాయి. ఆ ఉడికిన గ్రేవీ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అవ్వకుంటూ ఉడుకుతూ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం మాడిపోయేటట్టుంటే కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు అడుగు అంటిపోకుండా చూడాలి. కొంచెం అడుగంటుకున్నా కానీ సూప్ నల్లగా అయిపోతుంది. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇట్లా అయిపోయింది కదా గ్రేవీ. మనము గ్రేవీ ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి వేస్తాం, కానీ అది కొబ్బరి పొడిలాగా పిప్పి అనిపిస్తుంది. ముక్కలు ఫ్రై అయ్యి ఆయిల్లో ఫ్రై అయ్యి ఉడికితేనే గ్రేవీ మంచిగా వస్తుంది. చూడండి, ఉడికి మొత్తం అడుగు పట్టేసింది. ఇప్పుడు మనం ఇట్లా కలపడం వల్ల ఆ ఉడికిన పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవుతుంది. అందులో వాటర్ లేవు, గ్రేవీ వాటర్ అని ఇంకిపోయింది, ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇంకా కూడా. ఇట్లా చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సూపుకి చేపల పులుసు అంటే ఇట్లా చేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ చింతపండు రసం కాసేపు అయినాక వేసుకుందాం. మనం ఒకసారి ఫుల్గా మనకు కావాల్సినంత సూపు వేసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఆనియన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనం ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా తొందరగా ఉడికిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇట్లా ఫ్రై అవుతుందో గ్రేవీ. మనం ఉల్లిగడ్డని కట్టెల పొయ్యిలో కొమ్ములో పెట్టి కాల్చి పేస్ట్ చేస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నేను చింతపండు రసం వేస్తాను. ఇప్పుడు అంతా ఆయిల్లో కొంచెం వాటర్లో ఉడికిన గ్రేవీ తొందరగా ఉడికిపోతుంది. ఇన్ని మనం సరిపోయని వాటర్ వేసి ఉడికిస్తే మరుగుతూ ఉంటుంది, కానీ ఉల్లిపాయ ఉడకదు, ఫ్రై కాదు. ఉల్లిపాయ ముక్కలే కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టినట్టే, మిక్సీ కాదు రోట్లో వేసి రుబ్బినట్టు అయిపోతుంది. గ్రేవీ మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఈ సూపు మరగాలి. మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే సూపు మరిగిపోతుంది. మరిగి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము ఫిష్ వేసుకోవాలి ఇందులో. ఈ గ్రేవీ ఫిష్ తినని వాళ్ళు కూడా రైస్తో ఈజీగా తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. ఫిష్ వేయకముందు కొంచెం గ్రేవీ ఈ సూప్ తీసినాం అనుకోండి, రైస్లో వేసుకొని తినచ్చు. మనం కూడా ఫిష్ వేయకముందు తీసుకొని తింటే కూడా ఇది మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ను వేసుకుందాం మనం. ఇట్లాంటి ఫిష్ తినాలటండి. మృగశిర కార్తిలో కూడా ఇలాంటి ఫిష్ ఆ టైంలో పుట్టిన చేపలే, ఆ టైంలో దొరికిన చేపలే తినాలట. ఇక ఐస్లో పెట్టినవి ఎప్పుడో పట్టినవి అట్లా కాకుండా మృగశిర కార్తిలో పట్టిన ఫిష్ తింటేనే మంచిదట. ఇట్లా నిదానంగా ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఫిష్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే తేలింది, మంచిగా కనిపిస్తుంది కదా ఆయిల్. ఇది స్టీల్ స్పూన్లు పెడితే మనకి విరిగిపోతాయి ముక్కలు. వుడెన్ స్పూన్లు ఉంటే కలుపుకోవచ్చు మెల్లగా నిదానంగా. ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సినంత సూప్ వేసుకోవాలి. మనం ముందే గిన్నె నిండా సూప్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఫిష్ వేసుకున్నాక సూప్ ఎక్కువ అయిపోతుంది. చాలాసేపు ఉడికియాలంటే ఫిష్ మెత్తగా అయిపోతుంది, ఉడికియకపోతే సూపు ఇంకదు. అట్లా కాకుండా మనకి ఎంత అవసరమో అంత ఇప్పుడు మనకు అర్థమవుతుందండి. గిన్నెలో వేస్తే అర్థం కాదు, ముక్కలు వేసిన తర్వాతనే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత సూప్ వేసుకోవాలి. మనకి మిస్టేక్లో సూప్ ఎక్కువ అయినా సరే, ఫిష్ మొత్తం ఉడికి కర్రీ అయిపోయిన తర్వాత సూప్ వేరే గిన్నెలో కొంచెం మరిగించి మళ్ళీ ఇందులో పోసుకోవాలి. సూప్ ఎక్కువగా అయిపోకుండా తక్కువ కాకుండా ఉండాలంటే ఈ ముక్కలు వేసుకున్నాక మనం మిగతా వాటర్ వేసుకోవాలి. వేసుకొని వీటిలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతే అండి, అన్నీ వేసినాం మనం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయడమే. ఇట్లా నిదానంగా ఉడికించుకొని ఫిష్ ఉడికింది అన్నాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫిష్ ఉడికిందంటే ఇట్లా అడుగు పడుతుంది, ముక్క సూప్ గ్రేవీ అంతా అడుగు వెళ్ళిపోయి పైకి వాటర్ లాగా బుడగలు వచ్చేస్తాయి. అప్పుడు ఫిష్ ఉడికినట్టు లెక్క. దాన్ని తీసి చుంచి చూడాల్సిన అవసరం లేదు. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎట్లా వచ్చిందో ఆయిల్ అంతా పైకి. తాజా చేపలు తింటే ఆరోగ్యానికి మంచివి. చేపల్లో మంచి ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు చాలా చాలా ఉంటాయి. ఇవి శరీరానికి బలం ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా దొరికితే చిన్న ఫిష్లు తీసుకొచ్చుకొని వండి తిని చూడండి ఎంత బాగుంటుందో. నా స్టైల్లో, మా ఇంటి స్టైల్లో వండి చూడండి గ్రేవీ ఎట్లా వచ్చిందో. ఇది మనం తినే టైంకి ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకా బాగుంటుంది, చిక్కగా అయిపోతుంది.
ఇది వండిన వెంటనే కూడా వేరే గిన్నెలకు షిఫ్ట్ చేయొద్దండి. ఒక గంట వరకన్నా ఉంచాలి, అందులో సెట్ అయిపోతేనే కూరకి టేస్ట్. అట్లా అని ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. మనం తిన్న వెంటనే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తెల్ల గిన్నెలు కదా, గిన్నె పొక్కినట్టు అయిపోతుంది. గిన్నె ఖరాబ్ అవ్వడం కాకుండా కూర పాడైపోతుంది. ఆ కూరను మనం తినడం కూడా తినొద్దు, తింటే కూడా మంచిది కాదు. ఇంతేనండి నేను చేసిన చిన్న చేపల పులుసు వేడివేడి రైస్లోకి, జొన్న గడకలోకి, మిల్లెట్స్లోకి, జొన్న రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను వండిన విధానం మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.